సువార్త 13వ అధ్యాయము 23-25 వచనాలు. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవని గూర్చి ఆయన చెప్పినో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగిన. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, నీకు అనేక వందనాలు ప్రభా. ఇదన మేమందరము నీ పాదముల చెంత ఉన్నాం. నీవే మా మధ్యన దేవా వాక్యమై దిగొచ్చి ఉన్నావు. అంధకారములో ఉన్న మా జీవితాలను వెలిగించడానికి వెలుగుగా, వాక్యపు వెలుగుగా ఈ దినం మా మీద ప్రకాశిస్తూ ఉన్నావు. నీకు వందనాలు దేవా. మేమందరము నీ వాక్య జ్ఞానము చేత వెలిగింపబడి వెలుగు జీవులుగా మారగల ధన్యత దయచేయండి దేవా. నిన్ను వెంబడించి వాడు చీకటిలో నడవడని పలికావు, వెలుగులో జీవపు వెలుగులో నడుస్తాడన్నావు దేవా. ఈ దినం మేమందరం అట్టి వెలుగులో నడుచున్నట్లు సహాయం దయచేయండి దేవా. నిన్ను మేము చూచుటకు నీ వాక్యము మాకు అనుగ్రహిస్తున్నావు. నీ వాక్యము గుండా నీవు మమ్మల్ని ఏ విధముగా చూచుచున్నావో, ప్రేమించుచున్నావో దేవా మేము ఎరుగునట్లు, మా కన్నులు తెరువుమో, సత్యాన్ని గ్రహించినట్లు, నిన్ను స్వీకరించినట్లు సహాయం చేయమని మంచి బోధకుడై దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించిన శిష్యుడు, ఇది చాలా ప్రాముఖ్యమైన బిరుదిది. యోహాను యేసు ప్రేమించిన శిష్యుడిగా పిలువబడ్డాడు. తన్ను తాను అలా గుర్తించుకున్నాడు. దాని సంగతి గమనించండి. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన, ఈ మాట ఒకసారి కాదు, ఇప్పుడు చదవబడిన వాక్యంలో చూసాం. యేసు ప్రేమించిన ఒకడు, యేసు ప్రేమించిన ఒకడు అంటున్నాడు. ఇంకా 19వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనంలో 19:26లో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను, రెండోసారి ఏమంటున్నాడు? తాను ప్రేమించిన శిష్యుడు. అలాగే 20వ అధ్యాయం 2వ వచనం చూడండి, 22. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును. యేసు ప్రేమించిన మరి యొక్క, మూడోసారి చెప్తున్నాడు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుడు. 21వ అధ్యాయం 7వ వచనం చూడండి, 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు నాలుగోసారి చూస్తున్నాం. 20వ వచనం చూడండి, పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించి వాడెవడని అడిగిన వాడినైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచాను. 5 మార్లు చూసాం. ఏమని? యేసు ప్రేమించిన శిష్యుడు. గమనించండి, యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరైనా. 24వ వచనం చూడండి, 21-24. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే. ఎవరా ఇతడు? యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు.
దేవుని బిడ్డలారా గమనించిన ఎంత విచిత్రం. ఆయన ప్రేమించిన యొక్కడు అంటున్నాడు. ఆయన పేరు రాసుకోలే. యోహాన్ గారు ఆయన పేరు రాశాడా? ఇది యోహాను గారి సువార్త. సువార్త అంటే సాక్ష్యం. సువార్త అంటే సాక్ష్యమే సువార్త. నాకు యేసు ఎలా బయలుపడ్డాడు, నా దృష్టిలో యేసు ఎలాగున్నాడు అని చెప్పి యోహాను గారు రాశారు. నా దృష్టిలో యేసు ఎలాగున్నాడు, యేసు చరిత్ర నాకు తెలిసినంత వరకు ఎలా ఉంది అని మత్తయి గారు రాశారు. అది మత్తయి సువార్త. నా దృష్టిలో యేసు సువార్త ఎలాగుంది అని ఆయన కంటితో చూస్తే మార్కు గారి సువార్త ఇంకొకలా ఉంది. అది ఆయన సాక్ష్యం. లూకా గారు యేసు వెంట నడిచిన శిష్యుడు కాదైనా యేసు సంఘములో, ఆదికాల సంఘములో ఉన్నవాడు. ఆయన యేసు గురించి పరిశోధించి తెలుసుకొని ఆయన చరిత్ర అంతా వెలికి తీసి ఆయన రాసిన సువార్త లూకా సువార్త. ఇవన్నీ వాళ్ళ సాక్ష్యాలు. ఎవరి సాక్ష్యాలు? శిష్యుల సాక్ష్యాలు. దేవుని బిడ్డలారా గమనించండి. లోకంలో అంటారు ఆటోబయోగ్రఫీ అని, ఆటోగ్రఫీ అంటారు. అంటే వారి జీవితం గురించి కొంతమంది రాసుకుంటారు. కొంతమంది గొప్పవారు వారి జీవితం ఎన్ని దారులు గుండా నడిచిన, ఎన్ని రకాలుగా వారి చరిత్ర ఉందనేది రాసుకుంటారు. అలాగే యోహాను గారు రాస్తున్నాడు యేసు ప్రభు గురించిన చరిత్ర. యోహాను గారు ఆయన చరిత్ర రాస్తూ యేసు ప్రేమించిన శిష్యుడు అన్నాడు. ఆయన గురించే. ఎవరి గురించి చెప్తున్నాడు ఇదంతా? యోహాను తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. యేసు కథలో ఆయన ఉన్నాడు కాబట్టి, యేసు వెంట నడిచాడు కాబట్టి, ప్రారంభం నుంచి ఉన్నాడు. పేతురు ఆంధ్రయల్ని ప్రభు పిలిచిన వెంటనే జబదయి కుమారులు వీళ్ళిద్దరు, యాకోబు యోహానులు, వీళ్ళిద్దరిని కూడా చేపలు పడుతుంటే తన వెంట రమ్మన్నాడు ఒక దినమందే. యేసు సువార్త ప్రారంభం నుండి ఉన్న శిష్యులు వీళ్ళందరూ యేసు సువార్త పూర్తిగా ఎరిగిన వారు, యేసు వెంట నడిచిన వారు ఈ యోహాను. కాబట్టి ఆయన చరిత్ర రాశాడు, ఆయన సువార్త రాశాడు యోహాను చక్కగా. ఈ సువార్త రాస్తూ ఆ సువార్తలో, ఆ కథలో తాను కూడా ఉన్నాడు కాబట్టి తన గురించి కూడా రాసుకున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అంటున్నాడు. యోహాను పేరు రాసుకోలే. ఎంత ఘనత! శిష్యుడు అనే దానికి ప్రాధాన్యత ఇవ్వలే, పేరుకు కూడా ప్రాధాన్యత ఇవ్వలే. అతని జీవితంలో తన గుర్తింపు ఎలా తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు. మనందరం యోహాను గారి గురించి చెప్పమంటే ఎలా చెప్తా? యేసు యొక్క ఇష్టమైన శిష్యుడనో, లేకపోతే పారమార్థిక జ్ఞాని అయిన యోహాన్. ఎందుకంటే ప్రకటన గ్రంథం రాశాడు కాబట్టి, పారమార్థికమైన అంటే పరలోక సంబంధమైన సంగతులు రాశాడు కాబట్టి ఏమని పిలుస్తాం? పారమార్థిక జ్ఞాని అయిన యోహాను. మనం ఎన్నో బిరుదులు అంటొచ్చు. పరిశుద్ధుడైన యోహాను, సెయింట్ జాన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు చాలామంది చర్చిలకు కానీ హాస్పిటల్స్ కానీ. సెయింట్ జాన్స్ స్కూల్ అని చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. పరిశుద్ధుడైన యోహాన్, ఇలా అందరూ చాలా పేర్లు అంటొచ్చు. కానీ అసలు యోహాన్ గారు ఆయన గురించి ఏం చెప్తాడంటే పేరు కూడా చెప్పుకోలే, యోహాన్ అని కూడా రాయలే. ఏమని రాశాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. అదే ఆయన గుర్తింపు. ఆయన ఘనత పరలోకానికి వెళ్ళి ప్రకటన గ్రంథం రాయడం కాదు. ఆయన ఘనత యేసు వెంట నడవడం కాదు. ఆయన దృష్టిలో తన జీవితానికి కలిగిన గొప్ప భాగ్యం ఏమిటంటే యేసు తనను ప్రేమించడమే. యేసు తనని, నేను యేసుని ప్రేమించాను అంట్లా అన్నాడా? యేసుని ప్రేమించిన శిష్యుడు అనలా, యేసు చేత ప్రేమింపబడిన శిష్యుడు. దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు ఎలా గుర్తించుకుంటా? నీ గురించి ఎలా చెప్తా? నీ పేరు ఎలా చెప్తా? దేవుని బిడ్డలారా, మనం అన్ని గొప్పలు మన దగ్గర నుంచే మొదలవుతాయి. నేనండి చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను, నేనండి అలా కాదండి, ఇలా వీళ్ళకి కాదండి, వాళ్ళకి కాదండి, నేను చాలా నిదానంగా ఉంటానండి, ఇలా చాలా కబుర్లు చెప్తాం మన కోసం. మన గొప్పలన్నీ మన దగ్గర నుంచే మొదలవుతాయి. కానీ యోహాను అలా కాదు. నాకేం ఘనత లేదు,
నా పేరులో ఏం గొప్పలేదు. నా గొప్ప అంతా యేసు చేత ప్రేమింపబడ్డమే. ఎవరి చేత? ఈ జీవితానికి నాకు కలిగిన అతి గొప్ప పురస్కారము, అతి గొప్ప బిరుదు ఏంటంటే యేసు చేత ప్రేమింపబడ్డమే. యేసు చేత. ఎప్పుడైనా మన జీవితాన్ని అలా చూసుకున్నామా? యేసు ప్రభు యోహాన్నే ప్రేమించాడా? ఇంకేమన్నా ప్రేమించలేదా? చెప్పాలి. యేసు ఎవరిని ప్రేమించలేదా? యోహాన్ గారు చెప్తాడు యోహాను సువార్తలోనే 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. 11:5. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. యోహాన్నే ప్రేమించాడని రాశాడా యోహాను? ఎవరిని ప్రేమించాడట? మార్త, మరియా, లాజరు ముగ్గురిని ప్రేమించాడట. ఇంకెవరిని ప్రేమించాడు? 13:1 చూడండి. 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఏం చేశాడట? ఎవరిని ప్రేమించాడట? యోహానని రాసుకున్నాడా? తన వారిని ప్రేమించాడట, అంతం వరకు ప్రేమించాడట. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ప్రేమించాడని ఆపేలా, అంతం వరకు ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు, తన వారందరినీ ప్రేమించాడు, కడ వరకు ప్రేమించాడు, అంతం వరకు. మళ్ళీ అంతం అంటే మన దృష్టిలో చచ్చిపోయే వరకు, కానీ ఆయన దృష్టిలో చావు కాదు, పరలోకము, ఇంకా అంతం. దానికి అంతులేని అంతం అన్నమాట. అంతులేని అనంతం అనొచ్చు. అప్పుడు వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. మన ప్రేమలో ఆగిపోతాయి చాలా చోట్ల. మన ప్రేమ ఆగిపోద్ది, ఆరిపోద్ది, ఎలుగుద్ది, ఆరిపోద్ది, ఎలుగుద్ది కదా. లోకంలో మన లైట్లు పెడతాం, డిస్కో లైట్లాగా వెలిగి ఆరుతుంది. మన ప్రేమలు అలా ఉంటాయి. కొన్ని ప్రేమలు మిడికిమంటూ ఉంటాయి, కొన్ని ప్రేమలు కడ వరకు ఉండవు. కానీ యేసు ప్రేమ లాంటిది కాదట, అంతం వరకు ప్రేమించాడు తన వారిని. ఎవరిని? యోహాన్ని ప్రేమించానన్నాడా? లేదు. మరియా, మార్త, లాజరుని ప్రేమించాడు, తన వారిని ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు. 15:9 చూడండి. యోహాను 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచిండుడి. చూడండి అంత చక్కని మాట. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని. గమనించండి, నా ప్రేమ యందు నిలిచిండుడి అంటున్నాడు. తండ్రి నన్ను ప్రేమించాడు, అలాగే అదే ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను అన్నాడు. అంత గొప్ప ప్రేమ. తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. వారి మధ్య ఉన్న ప్రేమ చాలా గొప్పది, విడదీరాని ప్రేమ తండ్రి కుమారునిది. దేవుని బిడ్డలను అంతగా తండ్రి ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమతో మనల్ని ప్రభు ప్రేమించాడట. మనం ఎంత ధన్యులు! యేసు ప్రభు తన తండ్రిని ఎలా ప్రేమించాడో అలా మనల్ని ప్రేమించాడట. ఇది గొప్ప కదా. అయ్యో నేను నా తండ్రి ఆయన్ని ప్రేమించినట్టు నిన్ను ఎలా ప్రేమిస్తాను అన్నాడా? చెప్పాలి. అనలే. ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. తన తండ్రిని ప్రేమించినట్టు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఏమంటున్నాడంటే ఆ ప్రేమ యందు నిలిచుండుడి. ఆ ప్రేమ యందు నిలిచుండుడి. ఇదే పెద్ద సవాలు మనకి. ఏం చేయట? ఆయన ప్రేమ పొందుట కాదు, ఆ ప్రేమలో నిలుచుండుట, ఆ ప్రేమలో బయటికి వెళ్లకుండా ఉండుట, ప్రేమ నుండి తొలగకుండా ఉండుట. పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ ప్రమాణం చేస్తారేమని, కడ వరకు నేను ప్రేమిస్తాను వాగ్దానం చేస్తారు లేదా? చెప్పాలి. చేస్తాను. మరి ఎంతమంది నిలబడతారు అందులో? కడ వరకు నిలబడతారా? చాలామంది మధ్యలోనే విడిపోతారు. కొంతమంది ఒక ఇంట్లో ఉంటారు కానీ ప్రేమలో నిలిచి ఉండరు. ఒక ఇంట్లో ఉన్న ప్రేమలో నిలిచి ఉండరు. దేవుని బిడ్డలారా గమనించండి,
వాక్యం వింటున్న వాళ్ళ కడ వరకు దేంట్లో నిలిచి ఉండమంటున్నాడు? ప్రేమ యందు నిలిచుండుడి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి అలా ప్రేమించాడు, అలా మిమ్మును, అంటే యోహాను కాదు, ఇక్కడ అందరినీ ప్రేమించాడు. 12వ వచనంలో చూడండి, 15-12, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకున్నట్టు ఏ నా ఆజ్ఞ. తండ్రి తన్ను ఎలా ప్రేమించాడో, తను తండ్రిని ఎలా ప్రేమించాడో అలా మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మిమ్మల్ని మీరు. ఈ ప్రపంచం ప్రేమ ప్రపంచంగా ఎలా మారాలా? మనందరి మధ్య ప్రేమ ఎలా నెలకొల్పాలి? యేసు మనల్ని ప్రేమించిన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మన ప్రేమ మారిపోతూ ఉంటుంది మనిషి మనిషికి కూడా. దేవుని బిడ్డలారా, మన ప్రేమ ఒకలా ఉండదు. భార్యను ప్రేమించినట్టు, బిడ్డలను ప్రేమించినట్టు, సహోదరులను ప్రేమించినట్టు ఇంకొంచెం దూరంగా ప్రేమించలేం, పొరుగువాడిని ప్రేమించలేం. కానీ ప్రభు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇది ప్రభు చెప్తున్న మాట. దేవుని బిడ్డలారా, ఇది గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు అన్నాడు, నేను తండ్రిని ఎలా ప్రేమించాను, మిమ్మల్ని అలా ప్రేమించాను. మీరు ఎలా ప్రేమింపబడ్డారో అలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఇవన్నీ కూడా దేవుడు ప్రేమించిన ప్రేమ. యేసు ఎలాగ అందరినీ ప్రేమించాడో చెప్తున్నాడు. కాబట్టి యోహాను తన్ను మాత్రమే యేసు ప్రేమించాడు, ఇంకెవరిని ప్రేమించలేదనేది చెప్పట్లే. అందరినీ కూడా ప్రేమించాడు. కానీ తను వ్యక్తిగతంగా తన గురించి సాక్ష్యం ఇచ్చుకున్నప్పుడు మాత్రం అంటున్నాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. అది నన్ను నేను చూసుకునే విధానం. నన్ను నేను గమనించండి, ఈ యొక్క పాపినైన నన్ను దేవుడు ప్రేమించాడు. అది జీవితానికి దక్కిన గొప్ప అదృష్టం. ఈరోజు మిమ్మల్ని అడిగితే మీ జీవితంలో మీకు దక్కిన గొప్ప భాగ్యం ఏంటని అడిగితే ఏం చెప్తారు? నా భార్యే గొప్ప భాగ్యం అండి అంటారా? నా భర్తే గొప్ప భాగ్యం అండి, నా జీవితంలో చేసుకున్న పుణ్యం అండి అంటారా? మా బిడ్డలు ముత్యాల లాంటి బిడ్డల్ని ఇచ్చారు, మాకు గొప్ప భాగ్యం అంటావా? నీ జీవితంలో ఏం ఉద్ధరించాడు? నాకు ఇల్లే దేవుడిచ్చిన గొప్ప బహుమానం అంటావా? దేవుని బిడ్డలు, వీటన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? యేసు చేత ప్రేమింపబడుట. యేసు చేత, అది అన్నిటికంటే గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా గమనించండి, అయ్యగారు రాశారు, ఎందుచేత ఈ పాపిపై ఎంత ప్రేమ ఉండగలదో డందము గ్రహింపదు వందనమిమ్మానుయేలా. ఆ పాట ఎంత లోతైన అర్థమో. ఎందుచేత ఈ పాపిపై ఎంత ప్రేమ ఉండగలదో డందము నా జ్ఞానానికి అర్థం కాలేదు. నేనేం చేయలేను, నీకు వందనం చెల్లించడం తప్ప. ఈ ప్రేమ పొందినందుకు నేనేమి చెల్లించలేను, నీకు వందనం చేయటం తప్ప నీకేమి ఇవ్వలేను. ఎంత గొప్ప భాగ్యం అది. యోహాను అదే అంటున్నాడు, యేసు ప్రేమించిన శిష్యుడు, ఇది నాకు నచ్చిన బిరుదు అంటున్నాడు. నువ్వు 100 పేర్లు పెట్టుకో యోహానుకి, కానీ యోహాను దృష్టిలో ఆయనకు నచ్చిన పేరేంటి? యేసు ప్రేమించిన శిష్యుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత గొప్ప ధన్యత ఇది. దేవుని సంగమ గమనించండి, పేతురు ఇప్పుడు చదవబడిన వాక్యంలో పేతురు అంటున్నాడు 13వ, యేసు ప్రేమించిన ఆ శిష్యుడితో. యేసు ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన యొక్కడు యేసు రొమ్మును ఆనుకునిచుండెను గనుక ఎవను గూర్చి ఆయన చెప్పున అది తనకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. యేసు రొమ్మును ఆనుకునుచు ప్రభువా వాడెవడని ఆయనని అడిగాను. వీళ్ళందరూ ప్రభు చివరి భోజన విందులో కూర్చున్నారు. వీళ్ళందరూ ప్రభు అన్నాడు, నన్ను అప్పగించు అని చెయ్యి ఇక్కడే ఉంది అన్నాడు. ఇందులో ఎవరు నేనా అని అడుగుతున్నారు. ఎవరో చెప్పమని అడగడానికి, యేసుని డైరెక్ట్గా అడగడానికి వీళ్ళకి ధైర్యం లేదు గనక, అడిగే ధైర్యం ఎవరికి ఉందంటే ప్రేమించే శిష్యుడికి ఉంది గనక, ఆయన రొమ్మును ఆనుకున్నంత దగ్గరగా సమీపస్తుడిగా ఉన్నాడు గనక పేతురు సైగ చేసి అడుగుతున్నాడు, ఎవరు నువ్వు అడుగు అంటున్నాడు. ఎవరు?
అప్పగించేవాడు పేరేంటో చెప్పమను అని సైగ చేసి ఎవరిని అడుగుతున్నాడు? పేతురు యోహాన్ని అడుగుతున్నాడు. దేవుని సంగమం గమనించండి, నిజంగా ప్రభు యొక్క శిష్యులు 12 మంది అయితే ఆయనకి చాలా దగ్గరగా ఉండే శిష్యులు 3: పేతురు, యోహాను, యాకోబు. రూపాంతర కొండ మీదకి వెళ్ళినా వాళ్ళ 3 వెంట పెట్టుకుని వెళ్ళాడు. గెత్సెమనే తోటలోకి వెళ్ళినా వాళ్ళ 3 ఆయనకి చాలా దగ్గరగా ఆయన చుట్టూ ఉన్న శిష్యులు ఒక రకంగా 3 కూడా. దేవుని బిడ్డలారా, ఆయన కేంద్రంగా ఆయనకు దగ్గరగా ఉండే శిష్యులు ఈ 3 కూడా. ఈ పేతురు, యోహాను, యాకోబులు. కాబట్టి ఈ పేతురు, యోహాను, యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. యోహాను, యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. ఆ తర్వాత పరిచర్యలో కూడా పేతురు, యోహాను ఇద్దరు చాలా సువార్త చేశారు. మందిరం బయట ఉన్న అవిటివాడిని బాగు చేసింది పేతురు, యోహానులే కదా. సామరయ్య వెళ్ళి సువార్త చెప్పిన ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరు వెళ్ళేవారు. ఎందుకంటే అప్పటికి యాకోబు చనిపోయాడు. యాకోబు మొట్టమొదటి హతసాక్షి ఎవరు? యాకోబు. చిట్ట చివరి వాడు యోహాను. కాబట్టి యాకోబు లేడు, వీళ్ళిద్దరే వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా. ప్రధానంగా ఈ ఇద్దరు శిష్యులు యేసుకి చాలా సమీపస్తులు, ముఖ్యమైన అనుచరులు. ఈ పేతురు, యోహానులు ఎప్పుడు ఇద్దరు పోటీ పడుతూ ఉండేవారు. స్నేహితులే కానీ ఇద్దరు యేసు దగ్గర పోటీ పడుతూ ఉండేవారు అనమాట. మొదటి నుంచి పేతురుతోనే యోహానికి కాంపిటీషన్, యోహాన్తోటే పేతురికి కాంపిటీషన్. ప్రతిదీ పోటీ. నేను యేసుకి ముఖ్యం, లేదు నేనే ముఖ్యం అనుకునేవారు అనమాట. అందుకనే చివరిని యేసు ప్రభు పేతురికి పిలిచి, పేతురు నువ్వు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. వీరందరికంటే యోహాన్ని అడగలేదు ఈ మాట. ఎవరిని అడిగాడు? పేతురుని అడిగాడు. ముమ్మారు అడిగాడు. వీరందరికంటే ఎక్కువగా. ఆయనకి కేవలం ప్రేమ సరిపోదు, వీరందరికంటే ఎక్కువ ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే ఎలా ప్రేమించాలా? ఏదో ఒక కుర్చీ వేస్తే కుదరదు ఆయనకి. మొదటి ప్రాధాన్యతే ఆయనకి ఇవ్వాలి, లేకపోతే అసలు తీసుకోడు. ఎక్కడ రెండోదో మూడోదో ఆయన తీసుకోడు. మొదట ఆయనకి, లేకపోతే అసలు లేదంతే. నువ్వు ప్రేమిస్తే అందరికంటే ఎక్కువ ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఏదో ఒక మూల కూర్చోబెట్టడానికి ఆయన ఒప్పుకోడు, అది సమంజసం కాదు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనను ఎక్కువ ప్రేమించాలి. అందుకని ముమ్మారు అడిగాడు, వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే కనుక నా మందరం మేపమన్నాడు, కాయమన్నాడు. అక్కడ ఒక మాట చెప్తాడు, ఇదిగో నీ చివరి రోజులు ఎలాగుంటాయి తెలుసా? నీకు ఇష్టం కాని చోటుకి నేను తీసుకెళ్తాను, నడుము ఒకడు పట్టుకుంటాడు, చేతులు ఒకడు పట్టుకుంటాడు అని చెప్పాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఆయన అడుగుతాడు పేతురు, ప్రభా నా సంగతి సరే కానీ యోహాన్ సంగతి ఏంటి? నేను కాంపిటీషన్ అంతా ఎవరితోటే? యోహాన్. ఆయన సంగతి, ఆయన ఎలా చచ్చిపోతాడు? నేను ఇలా చచ్చిపోతాను, సరే. ఇంత భయంకరంగా ఉంటుంది నీ చావని చెప్పావు, సరే. మరి అతడు ఎలా చచ్చిపోతాడు అంటే, నేను వచ్చే వరకు బతుకుంటే నీకేంటి అన్నాడు. ఒక రకంగా యేసు ప్రభు శిష్యుల మధ్య గురు శిష్యులుగా దూరంగా ఉండేవాడుగా, చాలా అన్యోన్యంగా ఉండేవారు. చక్కగా జోకులు వేసుకునేవాడు. ఇది జోకే, ఏమని చెప్పాడు? నేను వచ్చే వరకు బతుకుంటే నీకేంటి అన్నాడు. నేను వచ్చే వరకు బ్రతుకుంటే నీకేంటి? ఏడిపించడానికి అనమాట. ఎవరిని? ఉడుక్కునేవాడిని ఏం చేస్తారు చాలామంది. ఈయన ఒక రకంగా తొందరగా ఉడికిపోతాడేమో, ఏడిపిస్తున్నాడు ప్రభు. నేను వచ్చే వరకు బ్రతుకుంటే నీకేంటి అన్నాడు. కాబట్టి ఎక్కువ పోటీ ఎవరితో ఉండేదంటే పేతురు, యోహాను. కానీ యోహాను చాలా సమీపిస్తాడు. ప్రభు రొమ్ము మీద తల పెట్టుకున్నవాడు, చాలా దగ్గరగా ఉండేవాడు. ఏది చనువుగా అడగాలన్నా ఎవరిది? యోహానుదే. కాబట్టి గమనించండి, అతడు చాలా సమీపంగా ఉండేవాడు. యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించిన శిష్యుడు. ఎందుకు ఈ విధంగా అంతగా యేసు చేత ప్రేమింపబడ్డానని తను అనుకుంటున్నాడు అంటే, మొదటి నుంచి ప్రభు యొక్క సువార్తలు వెంబడించినవాడు, ఎక్కువ కాలం ఆయనతో నడిచినవాడు. దేవుని బిడ్డలారా, ప్రతి చోట ఉన్నాడు. ఆయన సువార్తలో ఉన్నాడు. గమనించండి, మేడగదిలో ఉన్నాడు, సిలువ దగ్గర ఉన్నాడు, పునరుత్థానం దగ్గర ఉన్నాడు, ఆరోహణం దగ్గర ఉన్నాడు. అన్ని చోట్ల యేసుతో కనబడతాడు యోహాను. మిగతా వారు ఎవరైనా మిస్ అవ్వచ్చేమో కానీ ఈయన మాత్రం మిస్ అవ్వలే.
అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, యేసు చేత ప్రేమింపబడ్డాడు ఈ శిష్యుడు. అలాగే ఇంకో కారణం ఏమిటంటే తను తాను అలా గుర్తించుకుంటున్నాడు. యేసు అందరినీ ప్రేమిస్తాడు, కానీ ఆయన ప్రేమను గుర్తించిన వాళ్ళు ఎంతమంది? ఆయన ప్రేమను గుర్తించిన వాళ్ళు ఎంతమంది? నేను దేవునికి చాలా ఇష్టడను అని ఎప్పుడైనా అనుకున్నావా? దేవునికి నువ్వు చాలా ఇష్టడు కదా, ఆయన నిన్ను ప్రేమింపలేదా? నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటే నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో నీకే తెలుసు, నాకంటే కూడా. ఎవరి జీవితానికి వారికి తెలుసు. యేసుకి నేను చాలా ఇష్టడని, దేవుడు నన్ను చాలా ప్రేమిస్తాడు. నేను స్పెషల్ దేవునికి ఎప్పుడైనా అనుకున్నావా? నేను దేవునికి చాలా ప్రత్యేకం, దేవుడు నన్ను చాలా ప్రత్యేకంగా చూస్తాడు మిగతా వారందరికంటే అని ఎప్పుడైనా అనుకున్నావా? దేవుని బిడ్డలారా, గమనించండి, ఇదే నీ గొప్ప గుర్తింపు. యేసు నన్ను ప్రేమించాడు అంతే, ఇంకేమీ తన ఘనతలు ఏం లేవు. ఇందాక చెప్పుకున్నాం, ఆయన గురించి గొప్పలు ఏం చెప్పుకోలే. నాకున్న ఏదైనా గొప్ప ఉందంటే అది ఆయన చేత ప్రేమింపబడ్డమే అంటున్నాడు. ఆయన చేత ప్రేమింపబడ్డమే. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయం పౌలు కూడా చెప్తాడు ఒక చోట. గమనించండి, 2 కొరింథీ పత్రిక 5:14 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించినది, ఎలాగనగా అందరికి ఒకడు కొరకు అక్కడ మృతి పొందేను గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేననియు నిశ్చయించుకొనిచున్నాం. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందట? బలవంతం చేస్తుంది. ఏం చేస్తుంది అన్నాడు? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని తొందర పెడుతుంది. గమనించండి, ఎందుకట? గమనించండి, ఎలాగన అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరని, జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్న. మనందరం మరణం పొందాలి, కానీ మనందరి బదులు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు మనందరి జీవితాలు ఎవరికి రుణపడి ఉన్నాయి? గమనించండి, నీకు చాలా మరణాపాయం వచ్చింది, ఆపరేషన్ చేయాలి, కొన్ని లక్షలు అవుతుంది, అందరు చేతులు ఎత్తేసారు. ఒక ఆయన వచ్చి నీకు ఆపరేషన్ చేయడానికి ఎంత సొమ్ము కాలం అంత ఇచ్చాడు, బ్రతికావు. ఇప్పుడు ఎవరు పెట్టిన భిక్ష ఈ జీవితం? చెప్పాలి. ఎవరైతే ఆపరేషన్ చేయించారో ఆ డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళు పెట్టిన భిక్ష. ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలా? చెప్పాలి. ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? ఈ జీవితం ఎవరి వలన నీకు లభించిందో ఆయన వలన. అందుకనే అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. దేనికి? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుని. ఇప్పుడు మనం బ్రతికే జీవితం ఎవరి కొరకు బ్రతకాల? యోహాను అంటున్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన ప్రేమించి తన ప్రాణం పెట్టాడు నా కొరకు. నేను బ్రతకడానికి ఆయన ప్రాణం పెట్టాడు, ప్రాణం అనే వెల చెల్లించాడు నాకు. ఇప్పుడు నేను బ్రతుకుతున్నానంటే కారణం ఆయన పెట్టిన ప్రాణం. కాబట్టి ఇప్పుడు నా జీవితం అంతా ఎవరిది? ఈ జీవితం మీద హక్కు ఎవరిది? ఎవరి కొరకు బ్రతకాలి? నా కొరకు కాదు, నా కొరకు నేను బ్రతకూడదు. యోహాను బహుశా అదే అర్థం చెప్తున్నాడు యోహాను. ఇదిగో యేసు నన్ను ప్రేమించాడు, కాబట్టి ఇక నుండి బ్రతికే జీవితం అంతా నేను ఎవరి కొరకు బ్రతకాల? నేను బ్రతికిన, మాట్లాడిన, సువార్త చెప్పిన, ఎక్కడికక్కడికో ప్రయాణం చేసిన, సంఘాలు కట్టిన, దెబ్బలు తిన్నా, గమనించండి, ఆకలి కొనిన, ఏం చేసిన ఈ జీవితంతో నేను ఎవరి కొరకు పనిచేయాలి? ఈ జీవితం ఎవరికి రుణపడింది? యేసు కొరకు. కాబట్టి ఇదిగో నేను ఆయన కొరకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన మన కొరకు పెట్టిన ప్రాణం
దాని ద్వారా ఆయన చేసుకున్న, ఆయన చూపించిన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఏం చేస్తుంది? నేను ఆయన కొరకే బ్రతకాలి, నేను రుణస్థుడను, దేవుని బిడ్డ జీవితం అంతటితో ఆయన ఘనపరచాలి, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ప్రేమ ఇస్తుంది కదా, ప్రేమ ఏం చేస్తుంది? ఇస్తుంది. ఇచ్చేదే ప్రేమ, పుచ్చుకునేది ప్రేమ. చెప్పాను, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి, నాకు బోల్డ్ ఇచ్చిందండి. నువ్వేమిచ్చా? ఆవిడిస్తే ఆవిడ ప్రేమ రుజువైంది. మరి నీ ప్రేమ ఎలా రుజువు అవుద్ది? పుచ్చుకుంటే రుజువు అవుద్దా? చెప్పాలి. నువ్వేమిస్తా? చెప్పాలి. గమనించండి, ప్రేమ ఎప్పుడు రుజువు అవ్వాలి, ప్రేమ క్రియలో కనబడాలి. లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫీలింగ్ బట్ అన్ యాక్షన్ అంటారు. ప్రేమ అనేది కేవలం ఒక అనుభూతి కాదు, అది క్రియ. అదేమవ్వాలి? అదే కదా యోహాన్ భక్తుడు చెప్తాడు 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో ఆయనను అనుగ్రహించను. చివరి మాట, ప్రేమ రుజువు అవ్వాలి. ఏంటి నీ ప్రేమ? లోకమును ఎంతో ప్రేమించానన్నావు, ఏం చేసావు? కుమారుడిని ఇచ్చాడు కదా, అందులో రుజువైంది. గమనించండి, యేసు నిన్ను ప్రేమించాడు. ఏంటి? ఆయన ప్రాణం పెట్టాడు కదా. తండ్రి ఏమో కుమారుడిని ఇచ్చాడు, కుమారుడేమో ప్రాణం పెట్టాడు. ఆయన రుజువు చేసుకున్నాడు. మరి నువ్వు ప్రేమించావనడానికి ఏంటి రుజువు? ఏమన్నా వదులుకున్నావా? దేవుని కొరకు ఎవరికైనా ఏమైనా ఇచ్చావా? ఆయన మాట లోబడి నువ్వేమన్నా చేసావా? నేను ఆయన ప్రేమిస్తున్నాను, నన్ను అంతగా ఆయన ప్రేమించాడు కనుక నేను ఆయన ఇబ్బంది పెట్టే ఈ పాపం చేయననో, లేకపోతే ఆయన అప్పగించిన పని చేస్తాననో. గమనించండి, ఆయన ప్రేమ ఎంత మహోన్నతమైందేనో ఎవరికైనా చెప్పడం ద్వారా నా ప్రేమ నేను రుజువు చేసుకోవాలేదా? దేవుని బిడ్డలారా, యేసు నన్ను ప్రేమించాడు. యేసు నన్ను అదే చెప్తున్నాడు. దేవుని సంగమం, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు నీ జీవితాన్ని అలా చూడు, ఆ కోణంలో చూడు. యోహాను చూసినట్టు చూడు. యోహానికి చాలా తలాంతులు ఉన్నాయి, చాలా గొప్పలు ఉన్నాయి. నిదానించి చూచేవాడు, చివరి 5 గ్రంథాలు రాసినవాడు, పరలోకములో ఆత్మ సంచారము చేసి భవిష్యత్ విషయాలన్నీ గ్రంథములో రాసిన ఘనత 12 మంది శిష్యులను ఆయన ఒక్కడికే దక్కింది. ఇన్ని ఘనతలను ఇవేమి చెప్పుకోవట్లే, యేసు నన్ను ప్రేమించాడు అంతే, అదొక్కటే గొప్ప. దేవుని బిడ్డలారా, గమనించండి, నీ జీవితాన్ని కోణంలో చూసావు. నిన్ను ప్రేమించాడు, నీకు ఎన్నో మేళ్ళు చేశాడు, తన ప్రేమ రుజువు చేసుకున్నాడు. నీ జీవితాన్ని ఇలాగే చూడు, నీ కోణంలో చూడకు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమ చాలా గొప్ప, దేవుని ప్రేమ చాలా గొప్పది. మన తెలుగు భాషలో ప్రేమ అనే ఒక పదమే ఉంటుంది, గ్రీకు భాషలో 7 పదాలు ఉంటాయి. ఎన్ని రకాలు? ప్రేమలో రకాలు ఉంటాయి అన్నమాట. 7 పదాలు ఉంటాయి ఒక ప్రేమకే. గమనించండి, ఐరిస్ అని ఒక పదం వాడతారు. ఐరిస్ అంటే కామముతో కూడిన ప్రేమ అన్నమాట, కామముతో కూడిన, ధ్రువాంశతో కూడిన ప్రేమ. ఫిలియో అంటే స్నేహంతో కూడిన ప్రేమ. ఎలాంటి ప్రేమ? స్నేహంతో కూడిన ప్రేమ. గమనించండి, మూడోదిగా టాడుస్ అనే ప్రేమ. దీని అర్థం ఏమిటంటే క్రీడాపరమైన ప్రేమ. 4వది స్టాజీ అనే ప్రేమ, నిస్వార్థ ప్రేమ. 5వది ఫితాషియా అనే ప్రేమ, స్వార్థ ప్రేమ. ఎలాంటి ప్రేమ? స్వార్థ ప్రేమ. ప్రజ్ఞ అనొక ప్రేమ, నిబద్ధతతో కూడిన ప్రేమ. చివరిగా అగాపే, ఇది దేవుని ప్రేమ. ఏం ప్రేమ? సార్వత్రిక ప్రేమ అన్నమాట. అది దేవునికి మాత్రమే చెందుతుంది ఈ ప్రేమ. మిగతా 6 మనయే. స్వార్థం అయినా, నిబద్ధతతో అయినా, స్నేహంతో కూడిందైనా, కామంతో కూడిందైనా, ఎలాంటి ప్రేమలైనా ఇవన్నీ కూడా మనయే అన్నమాట. కానీ ఆయన ప్రేమ సార్వత్రిక ప్రేమ, నిజమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, మానవ జీవితానికి ఆధారం. నీ జీవితంలో ఎందుకు ఇన్ని దేవుడు మేలు చేస్తున్నాడు, ఎందుకు క్షమిస్తున్నాడు, గమనించి నీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఈ ప్రేమలో దొరుకుద్ది. దేవుని బిడ్డలారా, గమనించండి, అలాంటి ప్రేమ, ఈ ప్రేమలన్నీ ఉన్నాయి.
దేవుని సంగమా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇలాంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించాడు. వాక్యం వింటున్న వాళ్ళు అలాంటి ప్రేమతో ప్రేమించాడు. ఈ ప్రేమ యోహానుని పరవశింపచేసింది. యోహాను ఆ ప్రేమ యందు ఆనందిస్తున్నాడు. ఈ ప్రేమను బట్టి ఈ ప్రేమని ముద్ర పడిపోయింది యోహాను మీద. చిట్ట చివరి రాసిన సువార్త. అందుకనే ఈ గ్రంథానికి ప్రేమ గ్రంథం అని కూడా పేరు చెప్తారు. ఏ గ్రంథం? యోహాను సువార్తను ఏమంటారు? ప్రేమ గ్రంథం అంటారు. మేము ఒక కాలేజీకి వెళ్ళాం, బైబిల్ కాలేజు. దానికి ఒక ఆయన సిక్కు ఆయన అనమాట, సిక్కు మతస్థుడు, ప్రభుని నమ్ముకొని బైబిల్ పండితుడు అయ్యాడు. చాలా అమెరికాలో చదువుకున్నాడు ఆయన తన సాక్ష్యం చెప్పాడు. మేము వెళ్ళినప్పుడు ఏమనంటే, ఆయన సిక్కు మతస్థుడుగా ఉన్నప్పుడు గిడియన్స్ వారు పుస్తకాలు పంచుతారు, బైబిల్స్ పంచుతారు కదా, అలా యోహాను సువార్త కూడా పంచేవారు. ఒక్కటే పుస్తకం. ఇప్పుడు క్రొత్త నిబంధన అంతా పంచుతున్నారు, యోహాను సువార్త ఒక్కటే ప్రేమ సందేశం అని పుస్తకాలు వచ్చి మన చిన్నప్పుడు కూడా చూసి ఉండొచ్చు. ప్రేమ సందేశం యోహాను సువార్తనే రాశారు. అది ఆయన చేతికి ఇవ్వబడిందట. అది చదివి ఆయన ఒక మాట అన్నాడు, మాకు సాక్ష్యం ఇస్తూ ఇంగ్లీష్లో. ఇది తీసుకున్న తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ జీసస్ అన్నాడు. ఇది చదివిన తర్వాత నేను యేసుతో ప్రేమలో పడ్డాను అన్నాడు. ఏది చదివిన తర్వాత? యోహాను సువార్త. అందుకని దీని పేరు ఏంటంటే ప్రేమ సందేశం. ప్రేమ గురించే చెప్పబడుతుంది. కాబట్టి అంత లోతైన ప్రేమ యేసు ప్రేమ. ఈ గ్రంథం చదివిన వాడు ఎవడైనా ఆయనతో ప్రేమలో పడాల్సిందే. నువ్వు సరిగ్గా ఈ గ్రంథాన్ని చదివితే నువ్వు ఆయనతో ప్రేమలో పడాల్సిందే. ఆయన ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ ప్రేమతో కూడిన, ఈ ప్రేమించిన, ప్రేమ పొందిన శిష్యుడు రాశాడు కాబట్టి ఆయన రొమ్మున ఆనుకున్నాడు. అందులో ఎక్కడ అనుకున్నాడు? ఈయన రొమ్మున ఆనుకున్నవాడు కాబట్టి ఆ ప్రేమ ఏంటో గ్రహించాడు. కాబట్టి ఆ ప్రేమతో రాసిన గ్రంథం ఇది. దేవుని సంగమ ప్రేమ సందేశం ఇది. ఈ ప్రేమతో కూడిన ఆ గ్రంథాన్ని రాశాడు. దాదాపు చిట్ట చివర దాదాపు 80 సంవత్సరాల వయసులో ఈ గ్రంథాన్ని రాశాడు. అప్పుడు కూడా ఆయన మీద బలంగా ఆ ముద్ర పడిపోయింది. ఏమనంటే, నేను ఎవరిని అంటే యేసు ప్రేమించిన శిష్యుడిని అంటున్నాడు. తన జీవితం ఆయనకు అంకితం చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ ప్రేమలో పరవశమయ్యాడు. ఆ ప్రేమను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ప్రేమ చాలా గొప్పది. ప్రేమ లేకపోతే అంత శూన్యం. ఇందాక చదువుకున్నాం 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఎంత చక్కగా చెప్పాడు కదా. ఎన్ని చెప్తాడు అక్కడ యోహాను. పౌలు భక్తుడు ఈ ప్రేమ అధ్యాయాన్ని రాశాడు. ఎంత చక్కగా ప్రేమ లేనివాడనైతే గమనించండి అంత వ్యర్థం అని చెప్తాడు. దేవుని బిడ్డలారా మీరు చూడండి, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గణగణలాడు తైలమునైనా. ఏంటట? భాషలతో మాట్లాడేసినా నీకు ప్రేమ లేకపోతే నువ్వెవరు అట? మ్రోగుడు కంచు, గణగణలాడు తాళము. మ్రోగిడు కంచుతో డబ్బలు ఆడుతున్నారు అనుకోండి, ఎంత చిరాగ్గా ఉంటుంది కదా. ప్రేమ లేకపోతే నువ్వు భాషలతో మాట్లాడిన అంత వేస్ట్ అనమాట. కింద కూడా చెప్తాడు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. ప్రవచించే వరమున్న, దేవుని మర్మాలన్నీ ఎరిగిన వాడినైనా, కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసం గలవాడినైనా. ఎంతటి విశ్వాసం? కొండ కదిలి సముద్రంలో పడేసేంత గొప్ప విశ్వాసినైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, వేస్ట్ నువ్వు ప్రేమ లేకపోతే అంటున్నాడు. బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను. ఏమి చేసినా? నా ఆస్తంతా బేదల కొరకు ఇచ్చేసిన, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన, నా ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడిపోయినా ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఎంత లోతుగా చెప్పాడు చూడండి. ప్రేమ ఎంత ముఖ్యమైంది, ప్రేమ ఎంత లోతైంది. పౌలు చెప్తున్నాడు,
ఎన్ని మాటలు చెప్పు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమందు సంతోషిస్తుంది, అన్నిటినీ తాళుకుంటుంది, నమ్ముకుంటుంది, నిరీక్షిస్తుంది, ఓర్చుతుంది, శాశ్వత కాలం ఉంటుంది. ఎన్ని లక్షణాలు ఉన్నాయి దేనికిది? మన 6 ప్రేమలు కాదయ్యి. ఎవరి ప్రేమ ఇది? దేవుని ప్రేమ. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత మాట చెప్తాడు. ప్రవచనములు నిరర్ధకములైపోవచ్చు, భాషలు నిలిచిపోవచ్చు, జ్ఞానం నిరర్ధకం కావచ్చు. గమనించండి, ఇదంతా అయిపోయినా సరే ప్రేమ మాత్రం పోదు. ఏది శాశ్వత కాలం ఉంటుంది? ప్రేమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈరోజు ప్రేమ పొందుకున్నాం మనం. ఏం పొందుకున్నా? దేవుడు మనకు అత్యున్నతమైన బహుమానం ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. పౌలు అంటాడు ఒక చోట, మనం ఆయనను ప్రేమించామని కాదు, తానే మనల్ని ప్రేమించి. మన దగ్గర నుంచి మొదలవ్వలేదు అది. ఎవరి దగ్గర నుంచి మొదలైంది? ఆయన ప్రేమతో మన ప్రేమను త్రాసులో వేస్తే కింద పడిపోద్ది వెంటనే. మంది పైకి లేచిపోద్ది అనమాట. ఆయన ప్రేమకి, ఆయన బరువుకి పైకి లేచిపోద్ది. దేవుని బిడ్డలారా, అంత బలమైన ప్రేమ. అందుకనే యోహాను అంటున్నాడు, నేను ప్రేమించానంట్లే, నన్ను ఆయన ప్రేమించాడు. నన్ను చాలా చోట్ల మనం చూస్తాం. మేడ గదిలో ఆయన ప్రేమించాడు యోహాన్ని. పాదాలు కడిగాడు. ఆయన గురువు, ఈయన శిష్యుడు. పాదాలు కడగరు. గురువులు శిష్యులు పాదాలు కడుగుతారు, శిష్యులు గురువులు పాదాలు కడుగుతారా? ఎవరు కడుగుతారు సహజంగా? గురువు పాదాలు. సహజంగా యూదుల్లో కూడానట ఎలాగానే కాళ్ళు కడగాలట. ఎవరికైనా కాళ్ళు కడగాలి. ఆ కడిగే దాసుడు ఎవరై ఉండాలంటే యూదుడు కూడా అవ్వకూడదట. అన్యుడైతేనే పాదాలు కడిగే దగ్గర ఉంచుతారట దాసుడిని. యూదా దాసుడిని కూడా పాదాలు కడిగే పని మీద పెట్టరంట. అంత తక్కువ అన్నమాట అది. అలాంటిది యేసు వంగి పాదాలు కడిగాడు. ప్రేమ అది. ఏంటది? ఆయన ప్రేమ. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన బిడ్డల పాదాలు కడిగినట్టు కడిగాడు. వీళ్ళు గొప్పోళ్ళని కాదు. వీళ్ళు మీ పిల్లలు కాళ్ళు ఎప్పుడైనా కడిగారా? కడగమా? గమనించండి, వాళ్ళ పిల్లలు ఏ బుర్ర చేసుకుంటే ఏం చేస్తాం? చేసి ఈడి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అనుకుంటామా? అది ప్రేమ. అక్కడ ఎక్కువ తక్కువ ఏం ఉండవు. ఇక ఇది మంచిది, ఇది చెడ్డదైనా ఉండదు. ఏదైనా అది ప్రేమలో ఏదైనా చెల్లుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో ఆయన పాదాలు కడిగిన దగ్గర ఆయన ప్రేమ చూపించాడు. వాళ్ళు ఎంత పొంగిపోయి ఉంటారు. శిష్యులు పాదాలు కడిగినప్పుడు పొంగిపోయి ఉంటారా? పాదాలు కడుగుతుంటే గమనించిన అంతగా ఆయన ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, వారి పాదాలు కడిగి తన ప్రేమ చూపించాడు. ఈ యోహానికి సిలువ మీద చూపించాడు. ఆయన తల్లి అక్కడ ఉన్నప్పుడు చెప్తున్నాడు, ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఎవరికి చెప్తాం? మనం ప్రేమించిన వాడిని ఎవరికి చెప్తాం? ఎవరికి పడితే వాళ్ళకి చెప్తామా? ఆ బాధ్యత ఎవరికి చెప్తాం? ఎవరు ప్రేమిస్తే, ఎవరిని మనం ప్రేమిస్తే, ఎవరి మీద నమ్మకం ఉంచితే వారికి అప్పచెప్తాం. యోహానికి ఆ తల్లిని అప్పగించాడంటే యోహాను మీద ఎంత నమ్మకం, ఎంత ప్రేమ. దేవుని బిడ్డలారా గమనించండి, తన ప్రేమ చూపించడం ఇంకెవ్వరికి ఇవ్వలే. ఆ ఎవరి కుటుంబంలో ఆయన తల్లిని చేర్చలే, యోహాను కుటుంబంలో చేర్చాడు. దేవుని సంగమా గమనించండి, వాక్యం వింటున్న వల్ల పునరుత్థానం అప్పుడు ఆయన ప్రేమించాడు. ఆయన లేచిన వెంటనే మగ్దలేని మరికి చెప్తున్నాడు, నా శిష్యులకి చెప్పే. ఏంటి ప్రభా, నేను వచ్చితే ఆనందపడలేదు కానీ వెళ్ళి ఎవరికి చెప్పాలా? పొద్దున్నే లేవకుండా గురకబెట్టి నిద్రపోతున్నారు వాళ్ళకి. నువ్వంటే భయం లేదు, నీ మాట అంటే లెక్కలేదు, వాళ్ళకి వెళ్ళి చెప్పమంట అన్నదా? నేను వస్తే ఆనందపడలేదు కానీ ఎవరు కావాలి నీకు? నీ శిష్యులు కావాలా అని ఏమన్నాడు? వెళ్ళి నన్ను ముట్టుకోక అన్నాడు. ఈమెతో వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు? శిష్యులకి చెప్పి. అంటే నేనంటే లెక్కలేదా ప్రభా, వాళ్ళే కావాలా నీకు అంటారేమమ్మా అని. శిష్యుల మీద ఆయనకున్న ప్రేమ లాంటిది.
వాళ్ళు రాకపోయినా ఆయన మనసు వారి కొరకే కొట్టుకుంటుంది. వాళ్ళు అలా ప్రేమించారు. చూడండి, పేతురు యోహానులకి చెప్పగానే పరిగెత్తుకుని వచ్చారట. ఎక్కడికే? పేతురు కంటే ముందు పరిగెత్తుకుపోయాడట యోహాను. లోపలికి వెళ్ళి చూశాడు, ప్రభువు లేడు అక్కడ, ఎత్తుక్కుంటున్నాడు అక్కడ. ఎంత ప్రేమ ఉండకపోతే ఎత్తుకుతాడు? సమాధిలోకి వెళ్తావా? చెప్పాలి, ఎంత ప్రేమ ఉంటే మాత్రం. దేవుని సంగమం గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నాడు. ఆయన ప్రేమ అది, యేసు ప్రేమ ఇదే. ఆయన శిష్యులను వెతుక్కున్నాడు. లేచిన తర్వాత కూడా దేవుని బిడ్డలారా తిరిగి మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వారిని వెతుక్కుంటూ వచ్చేసాడు. యేసు ప్రభు వెతుక్కుంటూ రాలేదా? ఒడ్డున నిలబడ్డాడు. పిల్లలారా, తినడానికి ఏమన్నా ఉందా? నేను తినడానికి కాదు, ఎవరు తినడానికే? నువ్వు తినడానికి ఏమన్నా ఉందా అన్నాడు. అయ్యో ప్రభా, మా దగ్గర లేవు. నువ్వు లేకపోతే మాకు అన్నీ ఖాళీయే కదా, కడుపు కారణమే నువ్వు లేకపోతే. ఏమీ లేవు ప్రభా అన్నారు. వల వేయమన్నాడు, వాళ్ళని నింపేశాడు. గమనించండి, వాళ్ళ నింపాడు. యోహాను అంటున్నాడు, ప్రభు సుమి, ప్రభు ఎవరికి తెలుస్తుంది? ప్రేమించినోడికే తెలుస్తుంది కదా. వాక్యం వింటున్న వాళ్ళారా, ఆ ప్రేమ ప్రేమించిన వాడు యోహానుకే తెలిసింది. ఆయన ప్రభు సుమి వచ్చేసాడు, నా తండ్రి ఎవరిని వెతుక్కుంటా, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆ సముద్రం దగ్గర. నన్ను కాదని వెళ్ళిపోయారు కదా, వెళ్ళండి అని వదిలేసాడా? లేదు, పిల్లలారా అని మొదలుపెట్టాడు. దేవుని సంగమం గమనించండి, ఆయన ప్రేమించాడు. ఆయన ఆ సరస్సు, ఆ యొక్క సముద్రము దగ్గర చేపలు పడడానికైనా ఆయన ప్రేమ వెతుక్కుంటూ వచ్చేసింది. దేవుని బిడ్డల ఆరోహణ సమయంలో కూడా వాక్యం వింటున్న వాళ్ళరా, అక్కడ కూడా వారిని ప్రేమించాడు, యోహాన్ని ప్రేమించాడు. దేవుని బిడ్డల గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, యోహాన్ని ప్రేమించాడు. 20వ అధ్యాయం, యోహాను 21వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. అది 20వ అధ్యాయము 21వ అధ్యాయము 20వ వచనం. భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించి వాడెవడని అడిగిన వాడనైన శిష్యుడు తన వెంట వచ్చుడు చూచి పేతురు అతను చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగిన. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనేను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులు ప్రచురమైన. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండడం నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. యోహానే చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక రకంగా వాక్యం వింటున్న వాళ్ళారా, యేసు ప్రభుని అడిగాడు. ఇందాక అనుకున్నాం కదా, యేసు ప్రభుని, ప్రభా అతడు అలాగా, అతడి పని ఏమవుతుంది, అతడు ఎలా చచ్చిపోతాడు అని అడుగుతున్నాడు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, అతడు ప్రభు అంటున్నాడు, నేను వచ్చే వరకు ఉంటే నీకేంటి అంటే, యేసునేమంటున్నాడు, ప్రభా నాకు ఎలాగిచ్చావు, నువ్వు బాగా ఇష్టపడిన నీ శిష్యుడు ఉన్నాడు కదా, ఆడికి ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు, పోన్లే, నేను వచ్చే వరకు బతికే ఉంటాడు, నీకేంటి అన్నాడు. నేను వచ్చే వరకు దేవుని బిడ్డరా బ్రతికే ఉంటాడు. ఇక్కడ కూడా ఒక రకంగా ఆయన ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమించాడు యోహాన్ని. దేవుని సంగమా, ఈరోజు ఇది జ్ఞాపకం ఉంచుకుందాం మనం. దేవుడు గమనించడం, మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇదే మన గుర్తింపు కావాలి. ఏది గుర్తింపు? ఆయన మనల్ని ప్రేమించడమే. నీ జీవితకాలం అంతా గుర్తించుకో, నీ జీవితకాలం అంతా గుర్తించుకో, ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన నన్ను ప్రేమించాడని ఎంతవరకు అనుకుంటావో, ఏ శ్రమ వచ్చినా భయపడదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మనల్ని ప్రేమించేవాడైతే నీకేం లోటు రానిస్తాడు? ఏ లోటు రానిస్తాడు? లోకంలో అంటారు, వడ్డించేవాడే మనోడైతే నువ్వు ఎక్కడ కూర్చుంటాడు కదా. నిన్ను ప్రేమించేవాడే నీ దేవుడైతే, నిన్ను పోషించేవాడు ఏది ఇవ్వాలన్నా ఆయన చేతిలో నుంచి రావాలి. ఆయనే నిన్ను ప్రేమిస్తే నీకేం లోటు? నువ్వు దేనికి చింతపడాలి కదా. వడ్డించేవాడే మనవాడైతే
నువ్వు చివర కూర్చుంటాడు, ముందు కూర్చుంటాడు. నీకే లోటు రానివ్వడు అనేది నీ ధైర్యం అయి ఉండాలి. దేవుని బిడ్డలారా, యోహాను అదే చెప్తున్నాడు. దేవుడు యేసు ప్రేమించిన శిష్యుని నేను. ఎవరు నేను? యేసు ప్రేమించిన శిష్యుని నేను. నీ జీవితకాలం అంతా ఇది అనుకో. నువ్వు ఏ శ్రమ వచ్చినా రోజు ఇది గుర్తించుకో, నేను స్పెషల్, నేను ప్రత్యేకం. దేవుని బిడ్డ, నిజంగా నీ జీవితాన్ని ఏదో అనుకోవడం కాదు. నిజంగా కూడా చాలాసార్లు మా జీవితంలో గమనించండి, నాకు బిడ్డలు పుట్టినప్పుడు చాలామంది అడిగేవారు, ఏమండి బిడ్డలు లేరు అనేవారు. నేను ఎవరికైనా ఒకటి చెప్పండి, ఒకటి జీవితంలో 100 భాగ్యాలు ఉంటే నాకు దేవుడు 99 ఇచ్చాడు, ఒకటే ఇవ్వలే. గమనించండి, నిజంగా అన్నీ దేవుడు ఇచ్చాడు. నేను మొదటి నుంచి దేవునికి ప్రత్యేకమే అనుకునేవాడిని. దేవుడు అన్నీ కూడా 100కు 100 చేశాడు. గమనించండి, నేను దేవునికి ప్రత్యేకమా కాదా? ప్రత్యేకమే. నువ్వు దేవునికి ప్రత్యేకమా కాదా? దేవుడు నేను ప్రేమించలేదా? నా జీవితంలో చేసిన మేళ్లను బట్టి నేను చాలా ప్రత్యేకమని నేను చెప్పుకోగలవా? దేవుని బిడ్డలారా, మనకు కలిగిన గొప్ప అదృష్టము, భాగ్యం ఏమిటంటే నేను దేవుని చేత ప్రేమింపబడ్డాను. నేను మరణంలోకి వెళ్ళినా ఆయన నన్ను ప్రేమిస్తాడు. గమనించిన ఆయనకి నేను ఇష్టడనే. ఆయన నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, సింహాసనం మీద పెట్టుకుంటాడు, కిరీటం పెడతాడు, యుగయుగాల ఆనందాన్ని ఇస్తాడు, నాకు మంచి భవిష్యత్తు సిద్ధపరుస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు. గమనించండి, ఇదిగో నేనుండు స్థలములో మీరును ఉండులాగున స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఉండే చోట నువ్వు ఉండడానికి వచ్చి తీసుకెళ్తానంటున్నాడు. వచ్చి మనం ప్రేమించిన వారు, మనం పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాం, భార్య బిడ్డలను వదిలేసి ఒక్కళ్ళ మీద కూర్చుంటామా? ఎవరితో ఉండడానికి ఆ ఇల్లు? చెప్పాలి, ఎవరితో ఉండడానికి? భార్య బిడ్డలతో ఉండడానికి ఆ ఇల్లు కట్టుకుంటారు లేదా? తల్లినైనా అక్కడ వదిలేస్తారు, నువ్వు ఆ ఇంట్లోనే ఉండే అని వదిలేస్తారేమో, కానీ ఎవరిని తీసుకెళ్ళరా? భార్య పిల్లలు మాత్రం తీసుకెళ్ళకుండా ఉండరు, అవునా కదా? గమనించండి, అలా గమనించండి, యేసు అంటున్నాడు, నేను స్థలము సిద్ధపరచి వెళుచున్నా, నేనుండే చోట నువ్వు ఉండాలి, ఎందుకంటే నిన్ను ప్రేమించాను గనక. నువ్వు ఆయన కాపురం ఉండడానికి స్థలము సిద్ధపరుస్తున్నాడు, ఒకరోజు వచ్చి తీసుకెళ్తాడు. అది ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఆయన మనల్ని ప్రేమించాడా లేదు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రేమించాడా లేదా? చిన్నపిల్లలు పాడతారు, నాకై నా యేసు కట్టెను సుందరమౌ బంగారిల్లు. నా కొరకు నా యేసు ఏం కట్టాడు? ఆ ఇంట్లో నన్ను ఒక్కడిని వదిలేడు, ఆయన నేను కలిసి ఉంటా. ఇది ప్రేమ. ఈ ప్రేమను ఎప్పుడు గుర్తు చేసుకో. ఎన్ని శ్రమలు వచ్చిన ఈ ప్రేమను గుర్తు చేసుకో. ఏదైనా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, అంతే. ఏదైనా నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యం వింటున్న వారులారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ ప్రేమను మనం పొందుకున్నాం, మనం ధన్యులం. ఈ ప్రేమలో నువ్వు పరవశించాలి. దేవుని ప్రేమలో నువ్వేం చేయాలి? పరవశించాలి, యోహానులాగా ఆనందించాలి. ఎన్ని భాగ్యాలు రాని, ఎన్ని బిరుదులు రాని, అన్నిటికంటే గొప్ప బిరుదు దేవుని చేత ప్రేమింపబడ్డాననేదే అతి పెద్ద బిరుదు. కాబట్టి యోహానులాగా మనం కూడా యేసు చేత ప్రేమించబడిన శిష్యులుగా మనం పిలువబడినప్పుడు మనం ధన్యులం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం అందరం కూడా. మహోన్నతున ప్రేమమయడానికే వందనాలు. ఈ వాక్యంలో నుండి మాతో మాట్లాడా. నువ్వు ప్రేమించిన యోహాను గురించి మేము ధ్యానం చేశాం. దేవా, నువ్వు అందరినీ ప్రేమించావు, అంతం వరకు ప్రేమించే దేవుడు నీవు. నీ ప్రేమలో నిలిచుండుటయే మా పని. నీ ప్రేమ నుండి తొలగిపోకుండా ఉండుటయే మా బాధ్యత. దేవా, నీకు వందనాలు. మేమెంత ధన్యులమో నీ చేత ప్రేమింపబడ్డాం ప్రభా.
మా అందరికీ నీ ప్రేమకు నోచుకున్నాం మేము. నీకు వందనాలు. ఇది నీ కృపే, మా అర్హత కాదు ప్రభా. దేవా, నిత్యము మమ్మను మేము ఈ విధంగానే గుర్తించుకొని నీ ప్రేమను బట్టి మేము రుణస్థులమని, నీ ప్రేమకు మేము రుణస్థులమని మేము ఎరిగి కృతజ్ఞత గలవారమై నీ ప్రేమ నుండి, నీ బంధముల నుండి మేము తొలగిపోక నువ్వు ప్రేమించిన ప్రేమతో మేము తిరిగి నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకోగల ధన్యత ఇచ్చి దేవా నువ్వు సెలవిచ్చావు. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపగలిగినది ఏది? శ్రమైనా, వేదనైనా, కరువైన, మరణమైన, ఎడబాపున ప్రభా నీ బిగువైన కౌగిలిలో నుంచి మమ్మల్ని తప్పించగలిగింది ఏదీ లేదు ఈ లోకములో. అంతగా నువ్వు మమ్మల్ని ప్రేమించావు దేవా. ఆ ప్రేమలో మేము నిలిచుండగల ధన్యత దయచేయమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి.